శివమాల.comకు స్వాగతం అండి. శివమాల.com ఇది వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్లో వచ్చేసి మనకు కరుంగల మాలలు కూడా అమ్ముతారు. ఒరిజినల్ కరుంగల మాల కేవలం రూ. 1250 మాత్రమే. ఇది ఇక్కడ కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ కానీ మెసేజ్ రూపంలో మీరు పంపుకోవచ్చు. మీరు చూసినప్పుడు వెబ్సైట్ చూసినప్పుడు చూడండి, ఒరిజినల్ అండి, జెన్యూన్ ప్రోడక్టే. ఓకేనా? జెన్యూన్ కాకపోతే మీకు ఏమాత్రం కొంచెం డౌట్ వచ్చినా దానికి 300 డబ్బులు అయితే వీళ్ళైతే వెనక్కి ఇస్తారు. కేవలం రూ. 1250 మీ కరుంగలి మాల అయితే వస్తుంది. 8mm 108 పూసలు ఉన్నది. ఇకపోతే ఈరోజు త్రిపురాంతక స్వామి ఆలయం గురించి, త్రిపురాంతకం గురించి మనం తెలుసుకోబోతున్నాము. శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి దేవాలయం త్రిపురాంతకం. ఓం నమః శివాయ. ప్రకాశం జిల్లాలోని పరమ పవిత్రమైనటువంటి శైవక్షేత్రాల్లో శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి దేవాలయం ఒకటండి. చారిత్రక, పౌరాణిక మరియు ఆధ్యాత్మిక విశిష్టతలకు నిలయమైన ఈ క్షేత్రం గురించి ప్రతి శివభక్తుడు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు ఇక్కడైతే ఉన్నాయి ఈ వెబ్సైట్లో శివమాల.comలో. ముందుగా ఈ దేవాలయం ఎక్కడుందో మనం తెలుసుకోవాలి. శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయము ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో కొలువై ఉంది. ఒంగోలు నుండి 93 కిలోమీటర్లు, వినుకొండ నుంచి 46 కిలోమీటర్లు, త్రిపురాంతక మండల కేంద్రం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ఆలయం అయితే ఉంటుంది. స్థల పురాణం మరి చరిత్ర విషయానికి వస్తే, ఇక్కడ కొలువై ఉన్నటువంటి స్వామిని త్రిపురాంతకేశ్వరుడు అని పిలుస్తారు. గర్భగుడిలో ఉన్న శివలింగం స్వయంభూలింగం. ఈ లింగానికి 5 ముఖాలతో పాటు శిరస్సున గంగమ్మ తల్లి కూడా కొలువై ఉండడం విశేషమండి. ఇక త్రిపురాసుర సంహారం గురించి తెలుసుకోవాలి మనం. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఈ తారకాసురుడు అనే రాక్షసుడిని కుమారస్వామి సంహరించారు. తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని తారకాసురుని 3 కుమారులు బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు అయితే చేస్తారు. వారు బ్రహ్మదేవుల వారిని మెప్పించి గగన మార్గన ప్రయాణించి సకల సౌకర్యాలు ఉండే 3 నగరాలు అంటే త్రిపురాలు వరంగా పొందారు. ఆ 3 నగరాలు విడివిడిగా ఉన్నంతకాలం మీకు తిరుగులేదని, అవి ఒక్కటిగా చేరినప్పుడు మాత్రమే మరణం ఉంటుందని బ్రహ్మదేవుల వారు కూడా వరం ఇచ్చారు. ఇక ఆ వర గర్వంతో, ఇక్కడ మీరు చూడొచ్చు, ఆ వర గర్వంతో త్రిపురాసురులు ముల్లోకాలను గడగడలాడించారు. దేవతల మొర ఆలగించిన పరమేశ్వరుడు ఆ 3 నగరాలు ఒక్క దగ్గరికి చేరిన సమయం చూసి ఒక్క బాణంతో ఆ 3ని సంహరించారు. ఆ తర్వాత పరమశివుడు త్రిపురాంతకేశ్వరుడుగా లింగ రూపంలో ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారని పురాణ కథనం. ఇక ఆలయ విశిష్టతల గురించి చెప్పాల్సి వస్తే, శ్రీచక్రాకార నిర్మాణం గొప్పగా చెప్పుకోవాలండి. ప్రపంచంలో శ్రీచక్రం ఆకారంలో నిర్మించిన ఏకైక ఆలయం ఇదే కావడం విశేషం. మీరు చూడవచ్చు. ఓకేనా? ఇక కొండపై శివుడు, చెరువులో అమ్మవారు. ఈ విషయం గురించి చెప్పాల్సి వస్తే, స్వామివారి ఆలయం ఒక చిన్న కొండ మీద ఉంటే అమ్మవారి కోవెల, అమ్మవారి ఆలయం మాత్రం సమీపంలోని చెరువులో ఉంటుంది. ఇక గంగాజలం ఊట విషయానికి వస్తే, ఇక్కడ ఉన్న శివలింగం ఊర్ధ్వ భాగాన అంటే పైన 1 అంగుళం లోతు గల గుంట ఉంటుంది. ఆ గుంటలో ఎల్లవేళలా నీరు ఊరుతూ ఉండడం సాక్షాత్తు ఆ గంగాదేవి మహత్యమే అని చెప్పాలి. ఇక శ్రీశైలానికి తూర్పు ద్వారం అండి. చూడండి బాగా, శ్రీశైలానికి గల 4 మహాద్వారాలలో త్రిపురాంతకం తూర్పు ద్వారం. ఇక గుడిలో వెలిసిన దేవుళ్ళు. ఈ ఆలయం తూర్పు ముఖంగా 4 వైపుల గోపురాలు కలిగి ఉంటుంది. ద్వారపాలకులైన భద్రుడు, వీరభద్రుడు స్వామికి ఇరువైపులా ఉంటారు. కొండ దిగువన వెలిసిన అమ్మవారిని త్రిపుర సుందరీదేవి అని పిలుస్తారండి. ఈమె త్రిశూలం డమరకంతో చతుర్భుజాలతో అంటే 4 చేతులతో దర్శనమిస్తారు. శ్రీశైలానికి స్వరంగ మార్గం గురించి చెప్పాలి. ఆలయ ప్రాంగణంలో ఒక చీకటి గుహ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి శ్రీశైలానికి స్వరంగ మార్గం ఉందని పూర్వం ఋషులు ఈ మార్గం కూడా శ్రీశైలం వెళ్ళేవారని ప్రతీతి. బాల త్రిపుర సుందరి ఆలయ మార్గంలో వృచ్చికాల మల్లేశ్వర స్వామి, కాలభైరవ ఆలయాలు కూడా ఉన్నాయి. మీరు చూడండి. ఇక ఆలయం యొక్క ప్రత్యేకతలు ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. శ్రీ ఆది శంకరాచార్యుల వారు మూల విరాట్కు 3 గజాల దూరంలో కొంచెం ఎత్తైన ప్రదేశంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. వర్షాకాలంలో అమ్మవారి విగ్రహం నీటిలో మునిగిపోయినప్పుడు పైభాగాన ఉన్న శ్రీచక్రానికి పూజలు చేస్తారు. ఇక్కడ అమ్మవారి ముందైతే శ్రీచక్రం అయితే ఉంటుందండి. ఇక కదంబ వృక్షాలు కనిగిరి చెట్లు అని పిలుస్తారు. కాశీలో తప్ప మరెక్కడ కనిపించని కదంబ వృక్షాలు ఇక్కడ సరస్సు ఒడ్డున 9 అయితే ఉన్నాయి. స్థానికులు వీటిని కనిగిరి చెట్లు అనైతే పిలుస్తారు.
ఈ వృక్షాలను ఉద్దేశించి ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారిని కదంబ వాసిని అని స్తుతించారండి. ఇక రాక్షస ఆగమ శాస్త్రం విషయానికి వస్తే, ఈ ఆలయం రాక్షస ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మితమైందని స్థల పురాణం. గుడిలో అడుగుపెట్టిన భక్తులకు పాక్షికంగా అసుర లక్షణాలు వస్తాయని దానికి విరుగుడుగా స్వామి దర్శన అనంతరము పురోహితులు ఇచ్చే తీర్థాన్ని జుర్రుకుంటూ శబ్దం చేస్తూ తాగాలని చెప్తారు. అందుకే ఇక్కడ తేనె అయితే ప్రసాదంగా ఇస్తారు మీరు వెళ్ళినప్పుడు. సమీప ఆలయాల విషయాన్ని వస్తే, క్షేత్రం చుట్టూ కూడా పాతపాటి దుర్గాదేవి, కచ్చురాకోటలో రామలింగేశ్వర స్వామి, వీరభద్ర స్వామి, అంకాల శక్తి మొదలైన ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ కామేశ్వర, ఉత్తరేశ్వర, మల్లికార్జున వంటి అనేక స్వయంభూ శివలింగాలు కూడా దర్శనమిస్తాయి. చారిత్రక శాసనాల విషయానికి వస్తే, కులోత్తంగ చోళుడు, కాకతీయులు, రెడ్డి రాజులు, చాళుక్యులు మరియు విజయనగర రాజులు ఈ క్షేత్రానికి చేసిన సేవలను తెలుపుతూ లెక్కకు మించిన శిలాశాసనాలు కూడా ఇక్కడికి లభిస్తాయి, మనం చూడవచ్చు. ప్రతి ఏటా శివరాత్రి సందర్భంగా మొదటి రోజు తిరునాళ్ళు, రెండవ రోజు ఆటవిడుపు, మూడవ రోజు కన్నుల పండుగగా రథోత్సవం జరుగుతాయి. కొండపై శివాలయంలో వేలాది దీపాలు, జ్యోతులు వెలిగించి స్వామివారిని ఘనంగా ఆరాధిస్తారు కార్తీక పౌర్ణమి రోజున. ఇప్పుడు ఈ శివమాల.com వెబ్సైట్ ద్వారా ఈ అద్భుత క్షేత్ర విశేషాలను మీ పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా పంచుకోవడానికి ఈ సమాచారం చక్కగా ఉపయోగపడింది అని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఆలయం వచ్చేసి ఇలా ఉంటుందండి, చూడండి. కొండపైన ఇదంతా కొండకి దిగువ భాగం, ఇక్కడ ఇది కొండపైన ఆలయం అయితే ఉంటుంది. నాలుగు వైపులా గోపురాలు, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఓకేనా. ఈ వెబ్సైట్ వాళ్ళు కరుంగలి మాలలు అమ్ముతున్నారు. వీళ్ళంత అంటే ఎట్లాంటి జెన్యూన్ ప్రోడక్ట్ అండి, జెన్యూన్, ఇబ్బంది లేదు. నేను చెప్తున్నాను కదా, మన ఈ కరుంగలి మాల కేవలం 1250 రూపాయలకి వస్తుందండి. కేవలం 1250 రూపాయలకి. మీరు కాల్ చేయవలసిన నెంబర్ లేదా మెసేజ్ చేయాల్సిన నెంబర్ 7981961643, 7981961643. ఈ నెంబర్కు కాల్ కానీ మెసేజ్ రూపంలో మీరు ఈ కరుంగల మాల అయితే తెప్పించుకోవచ్చు. జెన్యూన్ ప్రోడక్ట్ నేను ఇస్తున్నా కదా, నమ్మకంగా చెప్తున్నాను, చాలా జెన్యూన్ అండి. మీరు ఆర్డర్ చేసుకున్న విత్ ఇన్ ఒక 1 day 2 daysలోనే మీకు ఇంటికి వచ్చేస్తుంది. ఓకేనా. అంతకంటే లేట్ కూడా పట్టదు. ఒక్కోసారి వీళ్ళు బస్కి పంపిస్తారు, మీరు బస్ స్టాండ్ వెళ్ళి తీసుకోవచ్చు. వెంటనే కావాలనుకుంటే, గంటల్లో కావాలనుకుంటే. ఓకేనా. ఇది ఓకే. ఇక ఈ వీడియోకి లైక్ కొట్టండి. శివమాల.com ఈ వెబ్సైట్ని కూడా ఒకసారి చూడండి మీరు. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ కొట్టి ఈ వీడియో కింద మీ కామెంట్ని కూడా పెట్టండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. హరి ఓం.